ఆయన బర్త్‌డే అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేదా కాకతాళీయంగానో ఎందుకు జరిగిందో తెలీదు గానీ, ఈరోజే మా హరికృష్ణ గారి వర్ధంతి డే కావటం కూడా ఒక విచారకరమైన రోజు. అది ఈరోజు కావటం. ఆయన తెలుగుని ఎంతగా ప్రేమిస్తారో, పార్లమెంట్‌లో ఆయన నేను తెలుగులోనే మాట్లాడతానని ఎందుకు పోరాటం చేశారో, ఆ తెలుగు భాషా దినోత్సవం రోజునే అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించటం, పరలోకానికి పయనించటం, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రథాన్ని సారథ్యం వహిస్తున్నారో తెలీదు కానీ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాల్లో అక్కడి నుంచి ఇదంతా చూస్తుంటారు, ఆయన ఆశీస్సులు అందిస్తుంటారు. ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హరికృష్ణ గారు. ఎందుకంటే ఆయన నన్ను సోదరులా చూశారు. నేను లాహిరి టైంలో బొమ్మరిల్లు సంస్థ స్థాపించినప్పుడు నేను వెళ్ళి మీరు సినిమా నేను ప్రొడ్యూసర్ అవుతున్నానండి, మీరు నాకు డైరెక్షన్ చేసి నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టరే కాదు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు అనే మాట అడగకుండా ఆయన నాకు యాక్సెప్ట్ చేసిన విధానం అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. అన్న మీరు ఎక్కడున్నా కూడా మీరు నా మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ నేను మర్చిపోలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. కానీ ఈ నమ్మకం అనే ఉంచే ప్రాసెస్లో నందమూరి కళ్యాణ్ రామ్ విశేషంగా సాయశక్తులా నాకు సపోర్ట్గా అండగా నిలిచాడు. ప్రతిరోజు రావటం, ఇక్కడ మా ఇంటికి రావటం, వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళే హరికృష్ణ గారిని చౌదరికి చేయండి, డెఫినెట్గా మంచిగా తీస్తాడు అని నేను రిక్వెస్ట్ చేసే ప్రాసెస్లో తను కూడా నా నిర్ణయానికి అండగా నిలిచి వాళ్ళ నాన్నగారు నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్గా అండగా నిలిచాడు. కళ్యాణ్ రామ్ కూడా ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది వాళ్ళ నాన్నగారు నాకు నిర్ణయం తీసుకోవటం, ఈ రోజున ఈ వేదిక మీద నాకంటూ ఒక సంస్థ ఉండటం, ఆ సంస్థ మీద నేను సాధించిన విజయాలన్నిటికీ మూలం అనేది హరికృష్ణ గారు. హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా, నాగార్జున గారి జన్మదినం సందర్భంగా, అలాగే వీటన్నిటికి మించి నేను తెలుగు జాతిలో పుట్టాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను, అది నా మాతృభాష. ఎంతో ఇష్టం నాకు ఆ భాష అంటే. ఎందుకు అంత ఇష్టం అంటే, నేను గమనించింది ఏంటంటే తెలుగు భాషలో 56 అక్షరాల తెలుగు భాష, అచ్చులు 18, హల్లులు 38, ఉభయాక్షరాలు 0, అరసున్నా, విసర్గం 3, మొత్తం మీద 56 అక్షరాలైతే 4 కుదించారు. అలు అనేదిను, చా జా అనేది 2 తీసేసి 52 అక్షరాలు, 4 అక్షరాలు, అచ్చుల్లో 2, హల్లుల్లో 2 తీసేసి 52 అక్షరాలు కుదించారు. తెలుగు భాష నేను గమనించింది ఏంటంటే ఈ సృష్టిలో పుట్టుకొచ్చే ఏ శబ్దాన్నైనా అక్షర రూపంలో రాయగలిగిన ఏకైక భాష మన తెలుగు భాష. ఏ శబ్దానైనా ఇంక ఏ భాషలోనూ ఏ శబ్దాన్ని కూడా లిపి రూపంలో రాయలేమన్నమాట. ఒక తెలుగు భాషలోనే రాయగలం అని నేను గమనించాను అన్నమాట. సో అందుకని నాకు అంత ఇష్టం అన్నమాట. సో ఆ భాషా దినోత్సవం రోజున మా ఈవెంట్ జరుపుకుంటూ అనుకోకుండా గత 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా అంతకుముందు నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ఇంతకుముందు 2 ఈవెంట్స్లో హీరోని ప్రకటించుకున్నాం, హీరోయిన్ని ప్రకటించుకున్నాం, రథసారథులను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ప్రకటించుకునేది ఏంటంటే నేపథ్యం అన్నమాట. ఈ కథ యొక్క నేపథ్యం 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఇది ఈ వేదిక యొక్క ముఖ్యోద్దేశం. 1980 అనే నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది.